అందరికీ నమస్కారం. వీలునామా అంటే ఏంటో మీకు తెలుసా? ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వాట్ ఈజ్ విల్? మన మరణానంతరం మన ఆస్తులు ఎవరికి చెందాలి అని మనం బ్రతికి ఉన్నప్పుడే కట్టుదిట్టమైన వ్రాతపూర్వకమైన ఏర్పాటు చేయడాన్నే వీలునామా అని అంటాము. మరి ఈ వీలునామా ఇప్పుడు ఫోర్సులోకి వస్తుంది అనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, మనం మరణించిన తరువాత మాత్రమే మనం రాసిన వీలునామా అనేది ఫోర్స్లోనికి వస్తుంది. మరి ఈ వీలునామాని ఎన్నిసార్లు చేయవచ్చు అనే అంశాన్ని చూసినట్లయితే, వీలునామాని ఎన్నిసార్లైనా వ్రాయవచ్చు. అంటే మొదటి రాసిన వీలునామాని రద్దుపరుస్తూ రెండవ వీలునామాలో పొందుపరిచినట్లయితే ఆ వీలునామా అనేది చెల్లుబాటు అవుతుందన్నమాట. వీలునామాని రిజిస్ట్రేషన్ చేయాలా వద్దా అనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, వీలునామాని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా వీలునామాని రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఎలాంటి ఇష్యూస్ అనేవి రావన్నమాట. మిత్రులారా, చట్టం శిక్షించడానికే కాదు, మిమ్మల్ని రక్షించడానికి కూడా ఉన్నదనే విషయం మీరు మర్చిపోవద్దని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి. జై హింద్.